ఈడ వాళ్ళకి ఎట్లా ప్లాన్ అయింది ఎవరు ఎట్లా ఊర్లో సార్ మా ఎక్కువ పెళ్ళికి సపరమే వాడికి సపరం పేరుకి ఏంటారు సార్ నువ్వేనా నువ్వేం తోయినా నువ్వా నువ్వు తోయినా నువ్వు తోయినా ఒక బండి తోయినా ఒక బండి తోయి నువ్వు బండి తోయినా నువ్వా పక్కల పండు తోయి నువ్వు ಪ್ಲಾನ್ ಎಸ್ಟಿಮೇಷನ್ ನಿಮ್ಮ ಇಂಜಿನಿಯರ್ ಹೃದಯ ರೋಗ ಮತ್ತು ಹೃದಯ ಶಸ್ತ್ರಚಿಕಿತ್ಸೆ, ವ್ಯಾಸ್ಕ್ಯುಲರ್ ಶಸ್ತ್ರಚಿಕಿತ್ಸೆ, ಸಮಗ್ರ ಹೃದಯ ಆರೈಕೆ ಸೇವೆಗಳಿಗಾಗಿ ನಿಮ್ಮ ವಿಶ್ವಾಸಾರ್ಹ ಆರ್ಎಲ್ ಜಾಲಪ್ಪ ನಾರಾಯಣ ಹಾರ್ಟ್ ಸೆಂಟರ್, ಎಸ್ಟಿಯುಎಂಸಿ ಕ್ಯಾಂಪಸ್, ಟಮಕ, ಕೋಲಾರ. 180030090309. ಸರ್ ನಾವೊಂದು 15-20 ವರ್ಷದಿಂದ ಇದ್ದೀವಿ ಮನೆ ಹತ್ರ. ಇಲ್ಲಿ ದಾರಿ ಬರೋಕ್ಕೆ ದಾರಿ ಇತ್ತು, ಇಲ್ಲಿ ಮುಳ್ಕಂಬಿ ಹಾಕಿ ಮುಚ್ಚಾಕಿಬಿಟ್ಟಿದ್ದಾರೆ. ಇವಾಗ ನಮ್ಮ ಮಕ್ಕಳು ಹೋಗೋಕ್ಕೆ ದಾರಿ ಇಲ್ಲ. ಅವರು ಕೇಳಕ್ಕೆ ಹೋದರೆ ಹೊಡಿಯೋಕ್ಕೆ ಬರ್ತಾರೆ, ನಮ್ಗೆ ದಾರಿ ಇಲ್ಲ ಬಿಡಲ್ಲ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು. ಅದಕ್ಕೆ ನಾವು ಪಂಚಾಯತಿಯಲ್ಲಿ ತಾಲೂಕು ಆಫೀಸಲ್ಲಿ ಎಲ್ಲ ಅರ್ಜಿ ಕೊಟ್ಟು ಬಂದು 6 ತಿಂಗಳ ಮೇಲೆ ಆಗೋಯಿತು. ಯಾರೂ ಆಕ್ಷನ್ ತಗೋತಾ ಇಲ್ಲ. ಅದನ್ನು ನಮಗೆ ಇಲ್ಲಿ ದಾರಿ ಮಾಡಿಕೊಡ್ಬೇಕಂತ ನಾವು ಮನವಿ ಮಾಡ್ಕೋತಾ ಇದ್ದೀವಿ. ನಿಮ್ಮ ಹೆಸರು? ಶಂಕರಪ್ಪ ನಂಬೇಳಿ. ಎಷ್ಟು ವರ್ಷಗಳಿಂದ ಸಮಸ್ಯೆ ಇದೆ ಈಗ? ಸರ್ ಒಂದು 15-20 ವರ್ಷದಿಂದ ಸರ್ ಇದು ಅಲ್ಲ ಸಮಸ್ಯೆ ಇರುವಂತ ಸಮಸ್ಯೆ. ಒಂದು 6 ತಿಂಗಳಿಂದ, ನೀವೇ 6-7 ತಿಂಗಳಿಂದ ನಾವು ಬರ್ತಾ ಇದ್ವಿ. ಅವರು ನಮ್ಮ ಜಾಗ ನಮ್ಮದು ಬಿಡಲ್ಲ ದಾರಿ ಅಂತ. ಇದೆಲ್ಲ ಗ್ರಾಮ ಠಾಣೆಗೆ ಬರುತ್ತೆ ಇದು. ನಿಮ್ಮ ಮನೆಗೆ ಸಂಬಂಧಿಸಿದ ದಾಖಲೆಗಳೆಲ್ಲ ಇದೆಯಾ ನಿಮಗೆ? ಸರ್ ಇದೆ ಸರ್, ಖಾತೆ ಇದೆ. ಕಂದಾಯ ಎಲ್ಲ ಕಟ್ತಾ ಇದ್ದೀರಾ? ಹಾಂ, ಕಟ್ತಾ ಇದ್ದೀವಿ. ಪಂಚಾಯತಿ ಅವ್ರು ಏನು ಹೇಳಿದ್ರು ಸರ್? ಪಂಚಾಯತ್ ಇದು ಮಾಡಿಕೊಡ್ತೀವಿ ಹಿಂಗೆ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ಅದು ಏನು ಇಡ್ಸ್ಕೊತಾ ಇಲ್ಲ ಅವರು, ಪಿ ಡಿ ಒ ಸರ್ ಅವ್ರಿಗೆಲ್ಲ. ಹಾಂ, ಎಲ್ಲ ಕೊಟ್ಟಿದ್ವಿ, ಅರ್ಜಿಗಳೆಲ್ಲ ಕೊಟ್ಟಿದ್ದೀವಿ. 6 ತಿಂಗಳ ಮೇಲೆ ಆಗಿದೆ, ಈವರೆಗೂ ಏನು ಇದು ಮಾಡ್ತಾ ಇಲ್ಲ. ಈಗ ನಿಮ್ಮ ಬೇಡಿಕೆ ಏನಣ್ಣ ಈಗ? ಸರ್ ನಮ್ಮ ಬೇಡಿಕೆ ನಮಗೆ ಬರೋಕ್ಕೆ ಹೋಗಿ ದಾರಿ ಮಾಡಿಕೊಡಿ. ಮಕ್ಕಳಿಗೂ ಅನುಕೂಲ ಇಲ್ಲ, ನೈಟ್ బరకాగల అక్కడ దారిగిల్ల. మేము ఇప్పుడు రోడ్ వేపిస్తా ఉంటాం సార్. మా ఇంటి ముందర మేము రోడ్ వేపిస్తా ఉంటే నువ్వు వేపించద్దు రోడ్ అని చెప్పి మాతో తొప్పుకొని గుంజులాడి ఆ అమ్మ కొడుకు వచ్చి అమ్మకు షాక్లో వేసేసిండాడు. మేము ఈత పిట్టుగుంత ఈత కొట్టేకొచ్చా, ఇంగట్లు పోదర్శని ఈత పిట్టుగుంత కొట్టేకొచ్చా. మేము కొట్టద్దు అని చెప్పిన దానికి వాళ్ళు దౌర్జన్యం చేసి వీడియోలు తీసేది, ఫోటోలు తీసేది, పేపర్లకు వేసేది అంతా చేస్తూ ఉంటారు సార్. బచ్చల నీళ్ళు మా ఇంటి ముందర ఇడిచి, వాడి నీళ్ళు మా ఇంటి ముందర ఇడిచి మా ఇంట్లోకి వచ్చేట్టుగా చేసి మేము ఇట్లా ఈ ప్రకారం అవసరం పడతా అంటే వాళ్ళకి ఎట్లా సార్ మనసు వస్తుంది? మేము దాన్ని మేము చెప్తా ఉన్నాం సార్. ఫస్ట్లోనే కోర్టుకు వేసినప్పుడు ఏం చెప్పింటే దాని ఇంటికి ఎన్ని వాకిండ్లన్నా పెట్టుకొని అతిగు దిగనీకుండా చూడండి అని చెప్పి, అప్పుడు మేము ఏం చేస్తామంటే ఇంకా దాని ఇంటికి ఎన్నెన్నా పెట్టుకోండి, అది రాదు అనుకొని ఉంటుంది సార్. మళ్ళీ ఆట పిట్టుకుంటూ కొట్టి ఏమి వాస్తవానికి వాళ్ళు వాకిలు పెట్టి పిట్టుకుంటూ కొట్టేపటికి రింగులంతా వేసేసినాయి. ఆ ఇంటి వాళ్ళు దౌర్జన్యం చేసేపటికి ఇప్పుడు నా ఇంటి ముందర వచ్చి పిట్టుకుంటూ కొట్టాలా, నాకేముంది హక్కుదారి అని చెప్పి కలాటుకు వస్తూ ఉంటారు సార్. రైతులంతా పొగులంతా మాకే నిర్ధారణ ఉండాలి సార్. కిలికిలా అని నొక్కొని నాకే 3 ఆడబిడ్డలు ఉన్నారు సార్. నాకే పచ్చలు లేదు, బాత్రూమ్ లేదు. మేము చేయండి పోతాం సార్ పచ్చలకి, బాత్రూమ్కి. మా మాట ఎవరికన్నా చెప్పకపోని మా మాట చెవుల్లోకి వేసుకోవాలి. మేము అంతకని చాలా బాధపడుతున్నాం సార్. ఇబ్బందిగా చాలా బేజారు అయిపోతాను. మాకు కృష్ణప్ప, అశ్వత్థమ్మ ಗಲಾಟೆ చేస్తా ఉండేది. ಸ್ವಪ್ನ, ಶಿರೀಷ, అరవింద్, అల్లు అరవింద, సంధ్యాది చాలా పని సార్. అది మొబైల్ పెట్టుకునేది, మొబైల్ తీసేది. ఏం సార్ చాలా అన్యాయం జరుగుతుంది సార్. మాకు ఎప్పుడు అంతే సార్. చాలా స్వప్నదే సార్ మాకు ఇబ్బంది చేస్తూ ఉండేది. మొబైల్ వాడు అల్లు అరవింద ఏం కెమెరాలు ఎక్కునేది, తీసేది, వాళ్ళోళ్ళు పంపించేది. వాళ్ళోళ్ళు చాలా దీనిగా ఉండాలని. మేమేమో పోండ్రా పక్కకి సిమెంట్లు వేస్తూ ఉన్నారు, మీదైతే మీరు తీసుకుంటారని పక్కకు తీసేకపోతే వచ్చి చాక్లో వేసేసినాడు సార్. ఆ ఎమ్మకి వెనకనే వచ్చి మేము ఆ పక్క ఉంటే
వాళ్ళు ఇది అన్యాయమా? తమ్ముడు వస్తాడు సైతాకే సిమెంట్ వేసేపటికే నేను అనుకునే రారా నీకు ఎలా నిన్న మన తమ్ముడు తీసుకొని పోతుంటే వాళ్ళ అప్పుడు సొందులో నీకు వచ్చే నాకు షాక్లు అయ్యింది చాట్లే